అనుభవిస్తున్న కష్టాలు అనుభవిస్తున్నాం కదా, ఎవరు బయటపడేయాలి? సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయినటువంటి భగవంతుడు బయటపడేయాలి, కానీ మరెవరు ఉన్నారండి? అందుకని ఆ మాయ వలలో పడకుండా ఉంటాయంటే మనం భగవంతుడిని ఆశ్రయిస్తే మనని ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. పైగా ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పాడు 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో. త్రిగుణాత్మకం సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో ఉండే ఈ మాయ వలని నేనే విసిరానయ్యా, కంగారు పడక్కర్లేదు. ఎందుకు? అదో సరదా, అదో సినిమా, అదో నాటకం అనుకుని చూడరాదా జీవితాన్ని? ఎందుకంత ఊరికి అందులో జీవించేస్తున్నారు ఇక్కడ ప్రతివాడు రాగద్వేషాలకు లోనై. దీన్ని ఒక ఇంద్రజాలంగా గమనించండి. నన్ను ఆశ్రయిస్తే నేనే ఆ వల నుంచి బయటపడేస్తాను అన్నాడు. అందుకే సర్వేశ్వర శతక కర్త యథావాక్కుల అన్నమయ్య ఏమంటున్నాడు అంటే, స్వామి దేవతలను ఉన్నట్టుండి మానవులుగా మార్చేస్తావు అన్నాడు. నిజమండి, దేవతల్ని మానవులుగా మార్చేశాడు. ఎవరిని మార్చాడో తెలుసా? శివుడే. శివుడు చేసిన పనులే చెప్పుకుందాం ఇవాళ. విష్ణుమూర్తికి మరోసారి చెప్పుకుందాం. ఏ దేవుడైతే మనకు అందరూ ఒకటే, ఏ దేవుడికి ఆ దేవుడే, బ్రహ్మాండమైన లీలలన్నీ ఉన్నాయి. దేవతలను సైతం మనుషులుగా మార్చాడు ఆయన. ఎక్కడ అంటే, పాండవులు పుట్టడానికి ముందు శివుడు పార్వతి ఇద్దరూ కూడా కైలాస పర్వత ప్రాంతంలో అరణ్యంలో సంచరిస్తూ సరదాకి ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని చదరంగం ఆడుకుంటున్నారు. దాన్ని ఇంద్రుడు చూశాడు. వీళ్ళు మారు వేషాల్లో ఉన్నారు, కిరాతుల వేషంలో ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వేషంలో ఉంటారు. వాళ్ళు ఏ వేషంలో ఉండాలో వీడెవడు చెప్పడానికి? వాళ్ళకేదో సరదా పుట్టింది, బోయేవాడు బోయత అన్న వేషం వేసుకున్నారు, ఆడుకుంటున్నారు. మనకి మామూలుగా మన అజ్ఞానం దేవతలైనా మనమేనా ఏమిటంటే, మనం అనుకున్న వేషంలో ఉంటేనే దేవుడు, లేకపోతే దెయ్యం అనుకుంటాం మనం. దేవుడు ఒక్కోసారి మన అనుగ్రహించడానికి కుక్క రూపంలో వస్తాడు, మన కరవబోయే పాముని కరిచేస్తాడు. మనకు అనిపించదు. మనకు అదే మరి దైవం మానుష రూపేణ అన్నారు. కుక్క రూపంలో వచ్చి పాముని కరిచేసి నిన్ను కరవనీయకుండా చేసింది ఎవరంటే దేవుడే. మనం అది గ్రహించలేం. ఆ సమయానికి ఒక కుక్క వచ్చి కాపాడింది. ఒక కుక్క కాదమ్మా, కుక్కుటేశ్వర స్వామి. నీకు తెలియట్లేదు ఆ విషయం. మన భక్తి కాపాడింది అక్కడ. అందుకని ఇంద్రుడు కూడా అజ్ఞానంలో పడి కిరాతుల వేషంలో ఉంటే కిరాతులే అనుకున్నాడు. అనుకునే ఇదంతా నా సామ్రాజ్యం, స్వర్గలోకం ఇది, మీరేమిటి ఇక్కడ పాచికలు ఆడుతున్నారు? పైగా యవ్వనంలో ఉన్నారు వాళ్ళు. శివపార్వతులు ఎప్పుడు అలాగే ఉంటారు. మనకి మళ్ళీ ముసల్తనం వచ్చేసి 70 ఏళ్ళు వచ్చేసి మళ్ళీ జుట్టుకు రంగేసుకుందామని ప్రయత్నం చేయరు. ఆ కర్మ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు దేవతలు అందరూ. దగ్గర దేవతలను ఏమంటారు? అందుకే అమరకోశంలో త్రిదశులు అంటారు. 3 × దశ అంటే 3 × 30. పుట్టేటప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే పుడతారు, 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. ఎన్ని వేల ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ల వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అందుకే మనకి ఈ లోకం నచ్చదు. స్వర్గం 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 అంటే ఎందుకంటే 30 ఇయర్స్ కోసం, అంతకంటే ఏంటి? ఎప్పుడూ యవ్వనంలో ఉండాలి. మనకి చెమట పట్టదు, మనకి చెమట పడుతుంది, వాళ్ళకి చెమట పట్టదు. ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి చెమట పడితే అస్తమానం బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది, పట్టకపోతే మార్చక్కర్లేదు, గొడవ లేదు కదా. అందుకని మనం అనుకుంటాం ఇలాగ. మనకేమో మృత్యువు ఉంది, దేవతలకు మృత్యువు లేదు. మనకేమో ఆకలి దప్పిగా ఉన్నాయి, చచ్చిపోతున్న 3 పూట్ల తినలేక, తిన్న తర్వాత మళ్ళీ అది అరక్కాను. ఆకలే లేదు వాళ్ళకి, ఏమీ తినరు, దప్పిక ఉండదు, ఏమీ తాగరు. ఇవన్నీ దేవత లక్షణాలు. మనం అవి కావాలని కోరుకుంటాం. కానీ ఇందులోనే చిత్రం ఏంటంటే, వాళ్ళకి రెప్పలు మూతపడ ఇలాగా ఉంటాయి ఎప్పుడు గుడ్లు. కాళ్ళు కూడా నేల మీద ఆనవు, కాళ్ళు నేల కంటే పైకి ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దెయ్యాలు కూడా ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మనం కోరుకోవడం దేవత్వం పని లేక మనకు హాయిగా కాళ్ళు నేల మీద ఆలుతున్నాయి, రెప్పలు మూత పడుతున్నాయి. ఎంత బాగుంది! చెమట పడితేనే కదండి ఆనందం. కష్టపడి చెమట పట్టింది అనుకోండి, శుభ్రంగా ఫ్యాన్ వేసి కూర్చుంటే బాగుంటుంది. చెమట పట్టిన ప్లాస్టిక్ బొమ్మకి ఫ్యాన్ మాత్రమే ఏం తెలుస్తుంది? ఇక్కడ చెమట పట్టాలి, చెమట పట్టేలా కష్టపడాలి. అప్పుడు ఫ్యాన్ 5లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. చెమటే పట్టినప్పుడు ఫ్యాన్ ఎందుకు నీకు? అందుకని దేవతలు ఏదో గొప్పవాళ్ళు అనుకోదు, శుద్ధ మొద్దు విగ్రహాలు. ఎందుకంటే వాళ్ళు కూడా అజ్ఞానంలోనే ఉంటారు. అందుకని అక్కడ ఇంద్రుడు వచ్చి మీరెవరు ఇలా అంటే అన్నాడు. నువ్వెవరు అన్నాడు ఈయన. నేను దేవేంద్రుని. అలాగా అయితే ఆ కొండ గుహ ఉంది కదా, దానికి అడ్డంగా ఓ రాయి ఉంది కదా, అది తొలగించమన్నాడు. చాలా కష్టపడ్డాడు, గంటన్నర ప్రయత్నం చేశాడు, తొలగల. అతి కష్టం మీద శివుడు ఇక్కడి నుంచి ఎలా అన్నాడు, మొత్తం మీద తొలగింది. లోపలికి వెళ్ళి చూడమన్నాడు. అప్పటికే ఇంద్రుడు వేషంలో ఉన్నవాళ్ళు 4 ఉన్నారు అక్కడ. ఇలాగే వచ్చి భంగపడి లోపలికి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళెవరో అన్నాడు. లోపలికి వెళ్ళి వాళ్ళనే అడుగు అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి అడిగితే, మేము ఇలాగే ఈ కూర్చున్న కిరాత దంపతులను అవమానించాం, మమ్మల్ని బంధించి ఇందులో పెట్టాడు, నువ్వు 5వ వాడివి ఇక్కడికి రమ్మన్నారు. అప్పుడు ఆయన కూడా లోపలికి వెళ్ళాడు. శివుడు మళ్ళీ వీళ్ళు 5గురు వచ్చి కాళ్ళ మీద పెడితే, మీ 5గురు ఇంద్ర రూపంలో ఉండి మా శిక్షణ పొందిన వాళ్ళు, శిక్ష పొందిన వాళ్ళు, మీ 5గురు భూలోకంలో 5గురు పాండవులుగా పుట్టండి అన్నాడు. అదే పంచేంద్రియోపాఖ్యానం. అందుకే 5గురు ఒక్క స్త్రీనే చేసుకున్నారు. అంతేగాని ద్రౌపదీదేవిని మనం ఏ రకంగానూ సంశయించడానికి వీల్లేదు. వాళ్ళ 5గురు ఇంద్రస్వరూపాలే.
అందులో ఒక అతనిలో యమధర్మరాజు అంశ ఉంది, ఇంకో అతనిలో వాయువు అంశ ఉంది, ఇంకో అతను పూర్తిగా ఇంద్రుడే ఉన్నాడు, అతని కుమారుడే అర్జునుడు, ఇంకో అతనిలో అశ్విని దేవతల అంశాలు ఉన్నాయి, ఇంకో ఇద్దరులో ఆ అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ మొత్తం అందరూ ఇంద్రుడే. పంచేంద్రియోపాఖ్యానం అని వ్యాసభారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంచేత ద్రౌపది 5 రూపాల్లో ఉన్న ఒకే ఇంద్రుని చేసుకుంది, కానీ 5 చేసుకోలేదు ఆవిడ. మనం అజ్ఞానంతో తెలియకుండా మాట్లాడాలి. పైగా ద్రౌపదీదేవి ఎవరంటే శచీదేవి, సాక్షాత్తుగా శచీదేవి. ముందు జన్మలో ఆవిడ నలమహారాజు కుమార్తె అయిన ఇంద్రసేన, తర్వాత జన్మలో మౌద్గల్య మహర్షి భార్య, 3వ జన్మలో అపాల అని మన పెళ్ళిళ్ళలో మంత్రం చదువుతారు. ఎప్పుడంటే పెళ్లి కూతురుని కూర్చోబెట్టాక కాడి పట్టుకుంటారు, బండి కాడి ఒక రంధ్రంలో మంగళసూత్రం పెట్టి పైనుంచి నీళ్లు పోస్తారు. అప్పుడు అపాలా మంత్రాలను చదువుతారు. ఎందుకంటే ఆ అమ్మాయికి బొల్లి మచ్చల వ్యాధి ఉండేది. దాన్ని ఇంద్రుడు ఆ బండి మించి పోసినటువంటి అమృతధారతో తగ్గించాడు. ఆ అమృతధార గుర్తుగా మనం కూడా పెళ్లి కూతురుని ఇలా పెట్టి కాడి పెట్టి ఆ కాడి రంధ్రంలోంచి బంగారం కావాలి. దగ్గరలో ఉండే బంగారం ఏదో మంగళసూత్రమేగా, అందుకని దాన్ని అందులో వేలాడదీసి కొద్దిగా నీళ్లు పోస్తారు. ఆ అపాలాదేవి 3వ జన్మ. 4వ అందులో మళ్ళీ శచీదేవి అంశ కలిసింది. ఈ రకంగా 4వ జన్మ ద్రౌపదీదేవి. మొదటి జన్మ నలమహారాజు కుమార్తె ఇంద్రసేన, 2వది మౌద్గల్య మహర్షి భార్య, 3వ జన్మ అపాలాదేవి, 4వ జన్మ శచీదేవితో కలిసి అంశతో ఆవిడ ద్రౌపదీదేవిగా జన్మించింది. అందువల్ల 5 ఇంద్ర రూపాల్లో ఉన్నారు కాబట్టి శచీదేవి 5 చేసుకుంది తప్ప లేకపోతే మరో అవకాశం లేదు. ఈ రకంగా దేవతల్ని మానవులుగా చేశాడు, మానవుల్ని దేవతలుగా కూడా చేశాడు, మానవులైన వాళ్ళని దేవతలుగా కూడా చేశాడు. అనేక రకాల మనకి కాళహస్తి మహత్యం కథలో వస్తుంది. పాము, ఏనుగు, సాలెపురుగు ఇవన్నీ ఎక్కడ శివుడు కోసమే పోటీపడి పంతాలు ఆడుకుంటాయి. వాళ్ళందరూ పూర్వజన్మలో దేవతలే వాళ్ళు. అందులో ఆ సాలెపురుగు ఎవడో మామూలు వాడు కాదు, ఊర్ణనాభుడు అని విశ్వకర్మ కుమారుడు. విశ్వకర్మ దేవతే మరి, అందుకని ఆయన కుమారుడు, ఈయన కూడా దేవతే. ఆ రకంగా సాలెపురుగ్గా ఉన్నదాన్ని మళ్ళీ దేవతలను చేశాడు. అందుకే యథావాక్కులు అన్నమయ్య ఏమంటున్నాడంటే, దేవతల్ని మనుషులుగా మారుస్తావు, మనుషులను దేవతలుగా మారుస్తావు, నీ లీలకి ఏమైనా అంతూ దరి ఉందా? మహాఘనుడు అనుకున్నవాడిని అల్పుణ్ణి చేస్తాడు, అల్పుడు అనుకున్నవాడిని ఘనుని చేస్తాడు. ఇదేనండి భగవల్లీల. నేను ఘనుణ్ణి అనుకున్నవాడిని కింద పారేస్తావు, అల్పుడు అనుకున్నవాడిని పైకి లేపేస్తావు. ఇక్కడ గమనించండి, కవి చెబుతున్నమాట, ఇదంతా దేవుడు సరదాకి చెయ్యడు. మన పుణ్యం మన పాపమే ఈ లీలకి కారణం, అంతేగాని దేవుడు మన జీవితాలతో ఆడుకోవడం లేదు. పొరపాటు కూడా దేవుడిని ఏదో క్రీడాకారుడు కిరాతుడు అని మాట్లాడద్దు. ఆయనేమో ఆడుకోవడం. ఆయన ఆట ఎలా ఉంటుందంటే, 2 మనుషులు చదరంగం ఆడుతుంటే గమనించండి, జీవితం అర్థమవుతుంది. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి ఉంటారు. ఒకరు తెల్ల పావులు, ఒకరు నల్ల పావులు పట్టుకుంటారు. ఈ పావుల్లో ఎన్ని ఉంటాయి? ఏనుగు ఉంటుంది, అది ఇలా ముందుకు ఎడుతుంది, అందుకని ఇలా పక్కకి వెళ్ళదు. శకటం ఉంటుంది, అది ఇలా వంకరగానే పెడుతుంది, అది నిటారుగా వెళ్ళదు. మంత్రి ఉంటాడు, వంకరగానే పెడతాడు, నిటారుగానే పెడతాడు. మంత్రులు అంటే అంతే, మనం ఏమో అనడానికి లేదు, ఎలాగైనా పెడతారు, వాళ్ళ ఇష్టం. అందుకని మంత్రి ఒకసారి నిటారుగా పెడతాడు, ఒకసారి అడ్డంగా పెడతాడు. రాజుగారు ఉంటాడు, అందులో చెక్కి చెప్పకముందు గుర్రపెత్తి తెస్తాడు. గుర్రం ఉంటుంది, 2 అడుగులు ముందుకి 1 అడుగు పక్కకి వేస్తుంది. అంటే ఆట ఆడేవాళ్ళు పావులను ఆడిస్తున్నారు అనుకోకండి, పొరపాటు మాట. గుర్రాన్ని గుర్రంలాగే నడపాలి, ఆడేవాడు ఇష్టం వచ్చినట్టు నడపడానికి వీలు లేదు అక్కడ. శకటాన్ని శకటంలాగే క్రాస్గానే నడపాలి, నిలువుగా నడిపిస్తానంటే కుదరదు. ఇక్కడ ఏనుగులు నిలువుగానే నడపాలి, అడ్డంగా నడిపిస్తానంటే కుదరదు. అలాగే భగవంతుడు మన కర్మ ఫలాలను బట్టి మన నడిపిస్తున్నాడు. ఆయనేమి మన ఏడిపించడం లేదు, సుఖపెట్టడం లేదు, మన కర్మ ఫలాలే. మనం ఏనుగా, మంత్ర, రాజా, శకటమా, ఒట్టి బంటు అని ఉంటాడు, అందులో పాన్ అంటారు. ఆ బంటు ఏమిటి? 1 అడుగే ముందుకేస్తాడు, వాడు 3 అడుగులు వేస్తానంటే కుదరదు. అదే బంటు మళ్ళీ వేరే దాన్ని చంపేటప్పుడు క్రాస్గా వెళ్ళచ్చు, లేకపోతే మామూలు నిలువుగానే వెళ్ళాలి. అంటే నిబంధనల ప్రకారమే ఆట జరుగుతుంది కదా. ఈ నిబంధనలే మన కర్మఫలాలు, అది మనం చేసుకున్నదే. అందువల్ల మంచి పని చేయవయ్యా, నేను ఎవడొద్దు అన్నాడు? అంతా దేవుడు చేశాడు. దేవుడికి నిన్ను బాధపడడం ఎలా ఇష్టమవుతుందమ్మా? ఆలోచించి ఒక్కసారి. నువ్వు కన్నీళ్లు పడితే భగవంతుడికి ఇష్టమా? భగవంతుడు మనకి తల్లి, తండ్రి. మనం ఏడిస్తే ఆయన ఎలా సంతోషిస్తారండి? పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా? ఆయన సంతోషించాడు. ఆయన ఏం చెప్పి, నువ్వు మంచి పని చేసుకో, మంచి ఫలితం ఇస్తా. చేసిన ప్రతి పనికి ఫలితం ఇచ్చే ఏర్పాటు చేశాడు ఖచ్చితంగా. ఆ నిజతి ఉందే, నిజతిర్దైవం నిజతిర్దైవం అంటారు ఖచ్చితంగా ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి మహాముని. ఆ నిజతిర్దైవం, ఆ నిజతియే దైవం. అందుకే ఇక్కడ అన్నమయ్య యథావాక్కులు అన్నమయ్య చెబుతున్నాడు ఖచ్చితంగా. నీ మహామహిమ పద్మజాండాలలో, అన్ని బ్రహ్మాండాలలోనూ కూడా
ఇలా ఆడిస్తోందయ్యా జీవుల్ని అన్నాడు. ఆడిస్తున్న మాట నిజమే, కానీ ఆ ఆట మన కర్మఫలాల ప్రకారమే జరుగుతుంది. సరిగ్గా ఈ లీల జరుగుతున్నమాట నిజమే, ఇది ఇంద్రజాలం అనే మాట నిజమే, కానీ అది మనం చేసే పనులను బట్టే నడుస్తుంది. అంచేత మనం చేసే పనులు మంచివి చేసుకోవచ్చు కదండి, ఎవరు వద్దన్నారు? మంచివి చేసుకోవాలంటే ఏం చేయాలి? 3 విషయాలు గమనించాలి. ముందు మన మనస్సులో ఆలోచనలు, 2 మన మాటలు, 3 మన చేతలు. ఈ 3 గమనించుకుంటే సరిపోయింది. దీనికి మనమా కర్తలం? దేవుడా ఆలోచించండి. గుళ్ళో దేవుడు మనల్ని ఎలా ఆలోచించాలో మనకేం చెప్పాలా? ఈ మాటలు మాట్లాడని ఆయన ఏం చెప్పాలా? ఈ పనులు చేయమని ఆయన ఏం చెప్పాలా? నీ బుద్ధితో నువ్వు నిర్ణయించుకో, మంచి పని చేసుకో. వద్దన్నది ఎవరు? మనం కావాలని దురాశకు పోయి రకరకాలుగా ఆస్తులన్నీ ఆక్రమించేసి మహాపాపాలన్నీ చేసి అంతా దేవుడు చేయించాడమ్మా, నీ చేత తప్పుడు పనులు చేయించడం ఆయనకేంటి పని? నీ చేత మంచి పని చేయించాల్సిన పని కూడా ఆయనకేం లేదు. మనం మంచి పని చేసినా మనకు చెడ్డ పని చేసినా మనమే కారణం, దేవుణ్ణి అనవలసిన అవసరం లేదు. కానీ ఈ మంచి చెడ్డలన్నింటి నుంచి మనల్ని కాపాడి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు, అందులో అనుమానం ఏంటి? ఈ మాయ తెలుసుకుంటే చాలు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే తర్వాత పద్యంలో, ఏ వేళలో ఏ వయస్సులో ఈ మానవుడు ఏ భూమిలో అంటే ఏ దేశంలో అయినా సరే, ఏ ఊళ్ళో అయినా సరే, ఏ ఏ కర్మలనాచరించు ఏ ఏ రకాల పనులు చేస్తాడో ఆ పనులు మళ్ళీ 2 రకాలు. అశుభం వేని శుభం వేని, అది అశుభము కావచ్చు శుభము కావచ్చు. మనం మంచి పనులు చేస్తున్నాం, చెడ్డ పనులు చేస్తున్నామండి. మనమెంత అమాయకత్వంలో ఉన్నాము అంటే పొద్దున్నే లేచి స్నానం చేసేసి దీపం పెట్టేస్తే మనకు శుభం జరుగుతుంది అంటున్నాం. జరగదమ్మా, నేను మొహమాటం లేకుండా చెబుతా. నువ్వు ఆ దీపం గుండెల్లో పెట్టాలి, జ్ఞానదీపంతో ఉండాలి, రాగద్వేషాలు విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు దీపం పెట్టకపోయినా శుభమే జరుగుతుంది. స్నానం చేయడాన్ని దీపం పెట్టడాన్ని అంత గొప్ప విషయంగా భావించొద్దు. నీ మనస్సు చాలా ముఖ్యం. నీ మనస్సు కనుక పవిత్రంగా ఉంటే నువ్వు ఒక పూట దీపం పెట్టకపోయినా భగవంతుడు క్షమిస్తాడు. కానీ 1,000,000 దీపాలు పెట్టినా మనస్సులో కుళ్ళు బుద్ధి పెట్టుకుంటే క్షమించడు, వేసి బారేస్తాడు. నువ్వెందుకు ఈ దీపాలు పెట్టే ఊరికి ఊరంతా అంటించడానికి? ఓ పక్కకో అంటించేస్తున్నావు, కాగడ పెట్టి నా దగ్గర దీపాలు పెడుతున్నావు, పనిలేక ఎక్కడ? ఆ కొంపలు అంటించే బుద్ధి మానుకోవాలి ముందు. అది మనం మానుకోం, అది అలాగే ఉంచి నేను దీపాలు పెట్టా, ఎవరికి అక్కర్లేదు నీ దీపాలు ఎక్కడ. భగవంతుడిని మించిన దీపం ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని దీపాలు పెట్టినా ఆయనకు అనవసరమైన విషయం. ఈ భౌతికమైన నియమాలకి మనం ప్రాధాన్యం ఇస్తాం, అజ్ఞానం అంటే గమనించాలి. భౌతికమైన నియమాలకి, ఎందుకంటే అవి చేసేయడం చాలా తేలిక. స్నానాలు చేసేయడం, దీపాలు పెట్టేయడం, ఉపవాసం కూడా ఉండడం అన్నీ తేలిక. ఓ నెలలు ఉంటే సరిపోతుంది ఏదో రకంగా. అన్నీ ఒగ్గబట్టుకుని 10 రోజులో 25 రోజులో దీక్ష చేసేస్తే తర్వాత శుభ్రంగా ఈ మానేసినవన్నీ మళ్ళీ మొదలెట్టేయచ్చు. నమశివాయ. జరుగుతున్న భాగవతాలు చూస్తున్నాం కదా. 10 రోజులో 25 రోజులో ఒగ్గబట్టేసుకుని మొత్తం అన్ని దుర్వ్యసనాలు మానేసి, సిగరెట్లు కాల్చడం మానేసి, పేకాడడం మానేసి, తాగడం మానేస్తే ఆ 25 రోజులు అయిపోయాక 26వ రోజున మొత్తం అన్ని సినిమాలు ఒకేసారి విడుదల. సంక్రాంతి సినిమాలు, సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి చూడండి. మొత్తం అందరూ ఒకసారి వచ్చేస్తారు మన మీదకి. ఎక్కడ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఏం దీక్ష అయిపోయిందిగా? దీక్ష ఎందుకు చేసావు? ఈ వ్యసనాలు వదిలిపెట్టడానికి. దీక్ష ముగియగానే మళ్ళీ మొదలెట్టామంటే దేనికి? నీ దీక్ష పని లేక. వెనకటికి ఎవడో నేను ఇంకో పక్కవాడితో అన్నట్ట, నేను సిగరెట్లు మానలేకపోతున్నాను రా, చాలా కష్టంగా ఉందన్నట్టు. అదేమిట్రా, నేను ఇప్పటికి 20 సార్లు మానేసాను అన్నట్టు. 20 సార్లు మానేయడం ఏంటండి అంటే మానేసి మళ్ళీ మొదలెట్టాడు. ఇలా అయితే ఎన్నిసార్లు మానేయచ్చు. నేను 20 సార్లు మానేసాను, ఒక్కసారే మానలేకపోతున్నావు. అది మానేస్తే మళ్ళీ 20 సార్లు ఏంటి అంటే మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ మొదలెట్టేటప్పుడు మానేయడం ఎందుకంటే పని లేక. ఇది మన మనస్సు స్థిరం చేసుకోవడంలో ఉంది. అంచేత అనుభవిస్తున్నది మన కర్మఫలాలే తప్పితే దేవుడు మన నుదుటి మీద ఏదో రాశాడమ్మా, అనుమానం వల్ల మన కర్మఫలాలే రాశాడు. ఆయన ఏం పరిగెట్టుకుని రాయలేదు ఇక్కడ. అదే చెబుతున్నాడు ఇక్కడ కవి. ఎక్కడ ఏం చేశాడో అక్కడే, ఆ ఊళ్ళోనే, ఆ భూమండలంలోనే, ఆ ఊళ్ళోనే, ఆ వయస్సులోనే, ఆ మనిషి ఆ వేళలోనే అవన్నీ అనుభవించి తీరతాడు. యస్మాచ్చ, ఎవరి వల్లనైతే, ఏనచ, ఏ కారణం ఎవరి చేతనైతే, యస్మాత్ యథాచ, ఏ విధంగా అయితే, యదాచ, ఎక్కడైతే, యచ్చ, ఏదైతే, యావచ్చ, ఎంతవరకైతే, ఎత్రచ, ఏ ప్రదేశంలో అయితే మనిషి శుభాశుభ కర్మలు పుణ్యంగాని పాపంగాని చేశాడో ఆ కారణం చేతనే, అతని చేతనే, అక్కడే, ఆ ప్రదేశంలోనే, అంతవరకే ఆ ఫలితాన్ని అనుభవించి తీరతాడు. ఇందులో అనుమానం ಇಲ್ಲ. ఇప్పుడు మన జీవితాన్ని బాగు చేసుకోవడం మన చేతుల్లో ఉందా, గ్రహస్థితిలో బారేద్దామా పట్టుకెళ్ళి? ఆలోచించండి. హిందూ సంప్రదాయం ఎప్పుడు కూడా పరాధీనంగా బతకమని చెప్పదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు.